మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్ ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులు అయినప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఈ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పే విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు బేబీ కూడా అభ్యాసం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్గా సూపరింటెండెంట్ గారికి చెప్తాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం, కానీ పోయిన పిల్లలు మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలిసింది. ఈ సందర్భంగా రాజేష్కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది.